వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో కొంతవరకు ఒక సెక్టార్ ఏజ్ గ్రూప్ వరకు, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో వారందరికి కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియాలో కూడా రీసెంట్గా 2 వ్యాక్సినేషన్స్కి ఆల్రెడీ అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో ఇది కూడా ఈ మంత్ 16th నుంచి కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ట్రయల్స్ కూడా ఇండియాలో రన్ అవుతున్నాయి. సో మరి ఈ వ్యాక్సినేషన్ విశేషాలు ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ సిస్టంలో ఇంతవరకు ఎటువంటి వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, సో వీటి వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇటువంటివి వస్తున్నాయా లేదా, మరిన్ని విషయాలు మనకు తెలియపరచడానికి ప్రధానంగా ఈరోజు అమెరికాలో వ్యాక్సినేషన్స్ పైన పనిచేసిన ప్రముఖులు, అదేవిధంగా పలువురు డాక్టర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు నమస్తే అండి, ప్రైమరీ కేర్ డాక్టర్. అండ్ అదేవిధంగా కిండా మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ అండ్ మెడికల్ డైరెక్టర్. నెక్స్ట్ మనకి డాక్టర్ సతీష్ రెడ్డి గారు, సో న్యూరాలజిస్ట్. సో వీరంతా కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా వాసుదేవ్ రెడ్డి గారు చెప్పండి, ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 month కావస్తుందేమో. సో ఓవరాల్గా ఇది వ్యాక్సినేషన్ పరిస్థితి ఎలా ఉంది, సో మీరేమంటారు దీనికోసం? తప్పకుండా అండి. అలాగే డాక్టర్ కొండా మోహన్ రెడ్డి, డాక్టర్ సతీష్ రెడ్డి అందరికీ నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సింహ ఫర్ అరేంజింగ్ దిస్ గ్రేట్ టైమ్లీ ఈవెంట్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కరోనా వైరస్ కోవిడ్-19 వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ 300,000 మెంబర్స్ ఎక్కువ చనిపోవడం జరిగింది అనమాట కోవిడ్-19 వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఈ వ్యాక్సిన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీగా 2 months అయింది. చాలా మంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్. మేము కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాము, సెకండ్ డోస్ త్వరలోనే తీసుకోబోతున్నాము. సో ఈ వ్యాక్సిన్ రావడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో చాలా సంతోషం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ లేకుంటే ఇంకా కొన్ని లక్షల మంది చనిపోయే పరిస్థితి ఉందన్నమాట. కిండా మోహన్ గారు మీరు చెప్పండి, అంటే ఈ వ్యాక్సినేషన్ పైన మీరు ఆల్రెడీ క్లోజ్గా వర్క్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది. సో ఈ వ్యాక్సినేషన్ పట్ల మీకున్న అనుభవాలు ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు మన ప్రేక్షకులతో పంచుకోగలరు? తప్పకుండా సింహ గారు. ఎందుకంటే ఇది గ్లోబల్ పాండమిక్ అండి. దాదాపు 9 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి సంక్రమణ జరిగింది. దాదాపు 20 లక్షల మంది చనిపోయారు ప్రపంచం. కాబట్టి ఇది దాదాపు మోర్ దెన్ వన్ ఇయర్ అయ్యింది. మామూలుగా ఒక జబ్బు వచ్చిన తర్వాత ఒక వ్యాక్సిన్ కనుక్కునేదానికి 7 to 10 years ఇప్పుడుండే టెక్నాలజీలో వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ ఫ్లూ 1900 1900s 1912లో అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ ఆఫ్ ది స్పానిష్ ఫ్లూ వచ్చింది 1945, అంటే దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మొత్తం అంతా సైంటిస్టులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఇన్నోవేటర్స్ అయితేనేమి, మ్యానుఫ్యాక్చరర్స్ అయితేనేమి, బయోటెక్ కంపెనీస్ అయితేనేమి, అందరూ దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ప్రక్రియను తొందరగా వ్యాక్సిన్ తీసుకొచ్చేదానికి చేశారనమాట. కాకపోతే దీంట్లో డిఫరెంట్ దశలు ఉంటాయి ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే. ఫస్ట్ ఫేజ్ను ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటారు. అంటే ఏంటంటే అది ల్యాబ్లో ఒక ఎలుకల మీద లేదంటే మంకీస్, కోతుల మీద ప్రయోగాలు చేస్తాం. దాంట్లో ఈ యాంటీబాడీస్ అంటే ప్రతిరోధకాలు డెవలప్ అవుతున్న ఈ యాంటీజెన్ కన్నా తర్వాత దాన్ని మంచి ఇమ్యూనిటీ ఉండే వాళ్ళలో ఫేజ్ 1 ట్రయల్ అంటే ఓన్లీ తక్కువ మందిని, ఒక 100 మందిని మంచి ఇమ్యూనిటీ ఉండే వాళ్ళు బిట్వీన్ 18 to 55 years వాళ్ళని తీసుకొని మనము వాళ్ళ మీద ప్రయోగం చేస్తాం. సో ఫస్ట్ ఫేజ్ 1లో ఏంటంటే సేఫ్టీ చూస్తున్నాం, ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా ప్రమాదాలు కానీ ఏమైనా దుష్ఫలితాలు కానీ ఏమైనా వస్తాయా అని. సో దాని తర్వాత ఓకే, దుష్ఫలితాలు లేనప్పుడు ఒక 500 మెంబర్స్ని తీసుకొని ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్ అంటాం. దాంట్లో వాళ్ళ మీద ప్రయోగిస్తాం. అప్పుడు కూడా అప్పుడు దుష్ఫలితాలతో పాటు ఇమ్యూనోజెనిసిటీ అంటే ఈ యాంటీబాడీస్ ప్రతిరోధకాలు డెవలప్ అవుతున్నాయా లేదని చూస్తాం అన్నమాట. సో అది కూడా సక్సెస్ అయిన తర్వాత ఫేజ్ 3 ట్రయల్ అంటాం. దాంట్లో దాదాపు ఫైజర్ ఎత్తుకోండి, మోడర్నా కంపెనీ ఎత్తుకోండి, ఇక్కడ అమెరికాలో 30,000 మందికి ప్రయోగాలు జరిగాయి. ఈ 30,000 మందిలో
వాళ్ళలో యాంటీబాడీస్ ఎలా డెవలప్ అయినాయి, వాళ్ళ దుష్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రతిరోధకాలు ఎలా డెవలప్ అయినాయి, వ్యాక్సిన్ ఎఫికసీ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం అన్నమాట. సో సేఫ్టీ, ఎఫికసీ అండ్ ఇమ్యునోజెనిసిటీ అంటాం. ఇవన్నీ వచ్చిన తర్వాతనే ఈ వ్యాక్సిన్ అనేది ఎమర్జెన్సీ అప్రూవల్కి అయింది. ఆల్దో ఎఫ్డిఏ ఇస్ నాట్ అప్రూవ్డ్, బట్ ఈజ్ ఎమర్జెన్సీ ఆథరైజ్డ్ అనమాట ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం రెండు కూడా, ఈ మోడర్నా కానీ ఫైజర్ వ్యాక్సిన్ కానీ. సో ఈ దశలు ఇవన్నీ మామూలుగా జరగాలంటే దాదాపు 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడుండే టెక్నాలజీని బట్టి. కానీ మనం విత్ ఇన్ 1 ఇయర్లోనే మనం తేగలిగినాం. కాబట్టి ఇది ఒక గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నాను. సో అదేవిధంగా సతీష్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఆల్రెడీ ఇదివరకు మనం మాట్లాడున్నాం. సో మీరు వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా ఆల్రెడీ జరిగింది. సో ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నాక ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? మీ స్వయానుభవం ఏంటి? సో ఏమైనా సిమ్టమ్స్ అంటే కొంచెం వీక్ అనిపించడం కానీ అటువంటి ఏవైనా సిమ్టమాటిక్స్ ఉన్నాయా? అది ప్రేక్షకులతో పంచుకోగలరు? తప్పకుండా అండి. యా, మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పినట్లు ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఒక సంవత్సరంలో వ్యాక్సిన్ తీసుకురావడం ఒక పాండమిక్ అనేది. కానీ ఒక పాండమిక్ ని కర్బ్ చేయాలి అంటే వ్యాక్సిన్ మించిన వేరే ఆప్షన్ లేదు. సో ఎవ్రీబడి పుట్ దేర్ బ్రెయిన్స్, మనీ, ఎవ్రీథింగ్ దట్స్ అవైలబుల్. ఇది సాధ్యమైంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి ద జీనోమ్ ఆఫ్ సార్స్ కోవి-2 మనకి కొంచెం ఐడియా ఉంది. బికాస్ సార్స్ కోవి-1 మెర్స్ వచ్చినప్పుడు దే ట్రైడ్ టు కమ్ అప్ విత్ వ్యాక్సిన్. కానీ అప్పుడు పాండమిక్ అవ్వలేదు. ఫేజ్ 1 ట్రయల్స్ లో ఆపేశారు బికాజ్ అప్పటికి పాండమిక్ ఆగిపోయింది. కాబట్టి అది కొంచెం హెల్ప్ చేసింది, మనకి కొంచెం బ్యాకప్ ఉంది. అండ్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అనేది కూడా 90s నుంచి అవైలబుల్ ఉంది, కానీ ఎప్పుడు దాన్ని యూస్ చేసి వ్యాక్సిన్ తీసుకురాలేదు. ఇప్పుడు అవసరమైంది, తీసుకొచ్చారు. యాక్చువల్గా మోడర్నా కంపెనీ ద ఫస్ట్ షాట్ మీరు పేపర్లు అంతా చూసుంటారు. విమెన్ గాట్ ఇట్ ఇన్ కాలిఫోర్నియా విత్ ఇన్ 2 months ఆఫ్ పబ్లిషింగ్ ద జీనోమ్ ఆఫ్ ద సార్స్ కోవి-2. ఒక సంవత్సరంలో వ్యాక్సిన్ రావడం ఫర్ ఎ పాండమిక్ అనేది అది ఒక గొప్ప విషయం. ఇంకొకటి మీరు అన్నట్లు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ అన్ని స్టేజెస్ ఉండడానికి కారణమే అది. సేఫ్టీ చూసుకోకుండా బయటకైతే రాదు. ఎఫ్డిఏ ఈయుఏ అంటారు, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది, అప్రూవల్ చేయకపోయినా. అండ్ ఆల్సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి మామూలుగా ప్రతిసారి 1 to 2, 2 to 3 వెళ్ళాలంటేనే మనకి ఎఫ్డిఏ అప్రూవల్ కావాలి. కానీ ఈసారి ఉన్న అర్జెన్సీని బట్టి సీమ్లెస్ గా ట్రాన్సిషన్ జరిగింది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి. సో ఫార్ ఇట్స్ బీన్ లైక్ చాలా వరకు లైక్ ఎఫికసీ అండ్ సేఫ్టీ వైజ్ అండ్ దట్ టు విత్ ఇన్ ఇయర్ 95% ఎఫికసీతో రావడం అనేది చాలా గొప్ప విషయం. సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, మీరు అన్నట్లు నేను తీసుకున్నాను. ఇట్స్ బీన్ 10 days మోడర్నా తీసుకున్నాను. నాతో పాటు ఇక్కడ ఉండే కొలీగ్స్, నర్సెస్ కి అందరికి చాలా వరకు కొంతమందికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కామన్ ఏంటి సైడ్ ఎఫెక్ట్ అనను నేను, ఇట్స్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ వ్యాక్సిన్. చాలా వరకు వ్యాక్సిన్ తీసుకున్నాక అలాంటి ఎఫెక్ట్ వచ్చింది అంటే ఇట్స్ వే దట్ యువర్ బాడీ ఈజ్ రెస్పాండింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ది యాంటీబాడీస్ అన్నట్లు. లోకల్ అండ్ సిస్టమిక్ అంటారు. లోకల్ ఎఫెక్ట్స్ నాకైతే నేను లెఫ్ట్ హ్యాండ్ మీద తీసుకున్నాను. నాకు తీసుకున్న స్పాట్ లో 24 hours పెయిన్ ఉంది. పెయిన్ అంటే ఓకే నేనేం చేయలేకపోయాను, ఈ చెయ్యి యూజ్ చేయలేకపోయాను అంత పెయిన్ కాదు, ఉంది అంటే ఉంది అంతే. 24 hours లో పోయింది. అంటే కొన్ని అలర్జీస్ కూడా అటువంటి సిమ్టమ్స్ ఉంటున్నాయి అనేది ఒక చాలా వరకు అలర్జీస్ వ్యాక్సిన్స్ ద్వారా వచ్చేవి వ్యాక్సిన్ ప్రోటీన్ కు ఉండవు. ఒక వ్యాక్సిన్ అంటే దానిలో వైరల్ ప్రోటీన్ ఒకటే ఉండదు, చాలా కెమికల్స్ ఉంటాయి. లైక్ దాన్ని స్టోరేజ్ చేయడానికి ఒక కెమికల్ కావాలి, సర్ఫాక్ట్ అంటారు, అది ఉండాలి. అది ఎందుకంటే వైరల్ కి అంటుకోకుండా ఉండాలి. బట్ ఈవెన్ దెన్ ఇప్పటికి కూడా సివియర్ అలర్జీ వచ్చి అనాఫిలాక్సిస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తక్కువే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ లో 6 million పీపుల్కి ఇచ్చారు వ్యాక్సిన్. అన్ని న్యూస్ విన్నాము అనాఫిలాక్సిస్ వల్ల సీరియస్ అయిపోయింది అని, చాలా తక్కువ. ఒక ఫ్లోరిడా ఫిజిషియన్ ప్రాబ్లీ మీకు తెలిసి ఉండొచ్చు మోహన్ రెడ్డి గారు, మామి ఓబిగైన్ డాక్టర్ అని 2 వారాల తర్వాత చనిపోయారని ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ అది వ్యాక్సిన్ వలన వేరే కారణమా తెలియదు. కాబట్టి మనకి ఇప్పుడు 95% ఎఫికసీతో పనిచేసే వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఒక వ్యాక్సిన్ ఉన్నప్పుడు నెగటివ్ కన్నా పాజిటివ్ గురించి ఎక్కువ ఆలోచించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడమే సరైన నిర్ణయం.
ఫీవర్ మోస్ట్ కామన్ గా చూస్తున్నాము 16% అంటున్నారు స్టడీస్ ప్రకారం అయితే. ఆ తర్వాత కొంచెం అలసట, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అంతే. అవి కూడా చాలా తక్కువ 2%, 3% మాత్రమే. అంటే నెక్స్ట్ డోసేజ్ మీకు ఎప్పుడుంది మళ్ళీ? నేను మోడర్నా తీసుకున్నాను. ఆ. 28 డేస్ రికమెండెడ్ ప్రకారం. బట్ Okay. వీ కెన్ షెడ్యూల్. మేము ఎక్కడైతే తీసుకున్నామో అదే ప్లేస్ లో ఏ కంపెనీ తీసుకున్నామో అదే కంపెనీ రికమెండ్ చేస్తున్నారు 24 to 28 డేస్ ఆఫ్టర్ ద ఫస్ట్ డోస్. రైట్. అదే ఫైజర్ అయితే 21 డోస్. కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కొద్దిమంది ఆల్రెడీ అంటే ఫిజిషియన్స్ ఆల్రెడీ గాట్ దేర్ సెకండ్ డోస్ ఆఫ్ ఫైజర్ అండ్ ఏం కాలేదు. లైక్ Right. 2 days అయింది. ఐ ఆస్క్ దెమ్, దే ఆర్ ఫైన్, లైక్ నో సైడ్ ఎఫెక్ట్స్. రైట్, థ్యాంక్ యూ. వాసుదేవ్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మనకి వేరియస్ వ్యాక్సినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో, కానీ అదేవిధంగా ఇండియాలో కూడా 2 వ్యాక్సినేషన్స్ రావడం జరిగింది. సో సేఫ్టీ వైజ్ అంటే ఇది బెటర్ చాయిస్ అలా అనుకోవటానికి ఏవైనా ఉందా, లేదా అన్నీ కూడా సేమ్ ఫార్ములాస్ అంటే ఇంచుమించు అన్నీ కూడా ఒకేలా పనిచేస్తాయి, సో అందులో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అని అనుకోవచ్చా? ఎందుకంటే చాలామందికి అంటే ఇది మంచి బ్రాండ్ అనే కొన్ని ఇవి ఉంటాయి కదా, లేదా ఇది మంచి కంపెనీ అని. సో అలా మనం సేఫ్టీ ప్రికాషన్స్ వైజ్ సజెస్ట్ చేయగలరా? సింహ గారు, ఇది వ్యాక్సిన్స్ అనేవి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడర్నా, ఫైజర్ అనేటివి ఆర్ఎన్ఏ బేస్డ్, అంటే న్యూ జనరేషన్. ఇది జెనెటిక్ వ్యాక్సిన్స్ అంటారు వీటిని. అంటే వైరస్ లో ఉండే ఈ కోవిడ్ వైరస్ లో ఉండే ఆ ప్రోటీన్ తీసుకొని, స్పైక్ ప్రోటీన్, దాంట్లో ఉండే ఆర్ఎన్ఏని తీసుకుంటున్నాం. ఈ ఆర్ఎన్ఏని తీసుకొని రీకాంబినెంట్ టెక్నాలజీ యూజ్ చేసి వీఆర్ మేకింగ్ బిలియన్స్ ఆఫ్ డోసెస్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇక్కడ. కానీ అక్కడ అవైలబిలిటీని బట్టి డిఫరెంట్ కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు దే ఆర్ ట్రెడిషనల్గా మనకు మామూలుగా ఉండే వ్యాక్సిన్స్ ఏంటి అంటే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఒక వైరస్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్ఫ్లుయెంజా వైరస్, దానిలోనే జెనెటిక్ మెటీరియల్ ఇన్యాక్టివేట్ చేసి బాడీలోకి ఇస్తాం అనమాట. అది వెరీ ట్రెడిషనల్ అప్రోచ్. అంటే దాదాపు 200 years నుంచి ఈ వ్యాక్సిన్ 1798లో ఈ మొదలైంది అనమాట. ఈ వ్యాక్సినేషన్ అనేది దాదాపు 200 years నుంచి మనకి టెక్నాలజీ తెలుసు అనమాట. కానీ దాంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు గ్రో దిస్ వైరస్. సో మనకు చాలా వైరస్ కౌంట్ కావాల్సి వస్తుంది. దాంతోపాటు బయోసేఫ్టీ ప్రొఫైల్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వైరస్ ని గ్రో చేసేటప్పుడు మళ్ళీ ల్యాబ్ లో నుంచి మళ్ళీ స్ప్రెడ్ కావచ్చు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు మనం చైనాలో జరిగింది అని అనుకుంటున్నాం కదా. కాబట్టి ఈ బిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే దాదాపు యూనో మొత్తం ప్రపంచం అంతా ఇది ఇంత బిలియన్స్ ఆఫ్ పీపుల్ కి 7.9 billions ఆఫ్ పీపుల్ కావాలి అంటే దాదాపు వీఆర్ టాకింగ్ అబౌట్ 15 billion డోసెస్ అవసరం. కాబట్టి ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ తో అయ్యే పని కాదనమాట. రెండోది వచ్చేసి లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. అంటే ఏంటంటే ఈ లైవ్ వైరస్ ని తీసుకునేసి దాన్ని కొంచెం బలహీనంగా పరచడము, దాన్ని బాడీలోకి ఇవ్వడం, ఏదో ఓరల్ గా కానీ నేసల్ డ్రాప్స్ కానీ ఇస్తారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేయాలనుకుంటుంది, చేస్తున్నారు కూడా. కానీ దాంతో కూడా అది సేమ్ ప్రాబ్లం. ఎందుకంటే మనం ఫస్ట్ వీ నీడ్ టు గ్రో ద వైరస్, దెన్ యూ కెన్ ఇన్యాక్టివేట్ అండ్ లైవ్ అటెన్యూట్ దిస్ వైరస్ అని. సో వీటన్నిటికి చాలా సమయం పడుతుంది. సో దాంతో పాటు ఈ మనం ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ లో ఏంటంటే మనకు లైవ్ వైరస్ అసలు సంబంధమే లేదు. జస్ట్ వీఆర్ జస్ట్ టేకింగ్ స్మాల్ టైనీ ప్రోటీన్, కొమ్ములు అంటారు. అంటే ఈ మీరు చూసింటారు పిక్చర్ కరోనా వైరస్ ది, ఈ మన సూర్యకిరణాల మాదిరి ఉంటాయి అనమాట. దాంట్లో ఉండే ఒక స్పైక్ ప్రోటీన్ తీసుకొని దాంట్లో ఉండి ఈ ఆర్ఎన్ఏని మనం తీసుకొని ల్యాబ్ లో వీఆర్ జనరేటింగ్ దిస్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం వైరస్ తో అసలు డీల్ చేయడం లేదు. కాబట్టి ఇది కొత్త టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీతో ఏంటంటే తొందరగా వ్యాక్సిన్ మనం తయారు చేయొచ్చు, ఎక్కువ మందికి సప్లై చేయొచ్చు. అందుకని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ టెక్నాలజీ అవైలబుల్ అయితే చాలా చీప్ గా కూడా, ప్రైస్ వైజ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ వ్యాక్సిన్. కాబట్టి అక్కడ ఉండే అవైలబిలిటీని బట్టి, దాన్ని బట్టి మళ్ళీ అక్కడ ఉండే ఎలా ఈ వ్యాక్సినేషన్ మనం ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేటివి చాలా ఫ్రెజైల్ వ్యాక్సిన్స్. అందుకనే అతి శీతలీకరణ ఏరియాస్ లో పెట్టాల్సి వస్తుంది. అంటే -60 degrees సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ దీంట్లో మన ఫైజర్, -20 ఇది మోడర్నా అవసరం అవుతాయి. అంటే ఇవి క్యారీ చేయడానికి ప్రతిబంధకాలుగా ఉండే ప్రమాదం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు చాలా కంట్రీస్లో, అంటే అమెరికా లాంటి కంట్రీస్కి అయితే ఓకే, కానీ చాలా చిన్న కంట్రీసే కానీ చాలా
రూరల్ ఏరియాస్లో కానీ అది సప్లై చేయాలంటే ఆ టెంపరేచరు అది ఒక బిగ్ టాస్క్ అవుతుంది కదా, మోర్ దాన్ వ్యాక్సినేషన్ కంటే. అవును. అవును సార్. అందుకనే ఇప్పుడు మనము ఇండియాలో అది ఒక పెద్ద ప్రతిబంధకంగా తయారైంది. కాబట్టి ఎలా మనం ఇవి ప్లాన్ చేసుకోవాలనేసి మనం ముందే ఒక నిర్దిష్ట ప్రణాళిక అనేది చాలా అవసరం వీటికి. ఎందుకంటే వైరస్ నాట్ ఓన్లీ జస్ట్ మేకింగ్, మనం తయారు చేయడమే కాదనమాట. దాన్ని ఏ విధంగా కోల్డ్ స్టోరేజ్ చైన్ సిస్టమ్ అంటారు. దాన్ని ఏ విధంగా మనం నిల్వ చేయాలా, ఏ విధంగా ట్రాన్స్‌పోర్ట్ చేయాలా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌కి అయితేనేమి, పీహెచ్‌సికి అయితేనేమి ఎలా ఇవ్వాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడైతేనే వ్యాక్సిన్ ఎఫికసీ పెరుగుతది. కాబట్టి ఇవన్నీ చూసుకోవాల్సి వస్తదనమాట. దానితో పాటు అందుకని ఇప్పుడు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అనేటివి ది కోవాక్సిన్ అని భారత్ బయోటెక్ అయితేనేమి, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ అనేవి, ఇవన్నీ అయితే అంత అవసరం లేదు టెంపరేచర్. అందుకనే ఆ పరిస్థితులను బట్టి, ఆ దేశ దీన్ని బట్టి మనము ఈ వ్యాక్సిన్స్ అనేటివి డిఫరెంట్‌గా తీసుకోవచ్చు. యాజ్ ఎ ఫిజిషియన్స్‌గా మేమందరం సంఘంలో ఇదిగా ఉన్నాం కాబట్టి మేము అడ్వర్టైజ్‌మెంట్‌గా చెప్పుకోకూడదు. ఈ వ్యాక్సిన్ బెటర్, ఆ వ్యాక్సిన్ బెటర్ అనేసి. ఎందుకంటే అది రిఫ్లెక్ట్ అయితది వేరే వాళ్ళకి. కాబట్టి అన్ని వ్యాక్సిన్స్ కూడా ఎఫికసీని బట్టి, అక్కడ ఉండే అవైలబిలిటీని బట్టి, ఆ స్టోరేజ్ ప్రికాషన్స్‌ని బట్టి మనము మన గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళు ఇది చేస్తామన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాసుదేవ్ గారు మీరు చెప్పండి. ఎఫికసీ అవైలబిలిటీని బట్టి ఇక్కడ కూడా మొదట్లో వచ్చినప్పుడు నీకు ఆప్షన్ ఉందా, ఏది చూస్ చేసుకోవడానికి? ఫైజర్ చూస్ చేసుకుంటావా? ఆప్షన్ లేదు. అవైలబిలిటీని బట్టి తీసుకోవాలి. రెండు 94-95% ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఓకే. స్టడీస్ ప్రకారం ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్, ఆస్ట్రాజెనికా వాళ్ళు చేసింది ఇండియాలో మొదట దే ట్రైడ్ లైక్ ఒక స్టేజే చేసి, అంటే ఒక్కసారి ఇస్తే ఎంతవరకు ప్రొటెక్షన్ వస్తుంది, రెండోసారి ఇస్తే ఎలా వస్తుందని, అది 70% పైనే ఉంది. సో మీరు అలా చూస్తే ఈవెన్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ కరోనా వైరస్ వచ్చే లక్షణాలు కూడా చాలా మైల్డ్ గా ఉంటున్నాయి. అందుకని మన దగ్గర సరిపోయే అది 2 to 6 డిగ్రీ సెంటిగ్రేడ్ లో స్టోర్ చేయొచ్చు అంటున్నారు ఆస్ట్రాజెనికా, సీరం ఇన్స్టిట్యూట్, బికాస్ ఇట్స్ ఏ వైరస్ వెక్టర్ వ్యాక్సిన్. సో ఏది మంచిది అనేది వదిలేసి ఏది మనకి అవైలబుల్ గా ఏది బాగుంది, లాజిస్టిక్స్ ని బట్టి గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఏది ఫస్ట్ అవైలబుల్ వస్తే అది తీసుకోవాలి. అందుకని ఇట్స్ నాట్ లైక్ ఏ ప్రోడక్ట్ యూ కెన్ చూస్ బై బ్రాండ్. సో ఇనిషియల్ గా ఏది అవైలబుల్ ఉంటే, ఎందుకంటే ప్రొడక్షన్ మాస్ ప్రొడక్షన్ కావాలి కాబట్టి అవైలబుల్ ఉన్న వెళ్ళటం బెటర్ అని అంటారు ఆప్షనల్ గా. సో వాసుదేవ్ గారు ఎందుకు ప్రయారిటైజ్ చేస్తున్నారు ముందు వీళ్ళకి తర్వాత వీళ్ళకి అంటే దానికి కారణాలు ఉన్నాయి. లైక్ మోహన్ గారు చెప్పినట్లు అన్ని డోసులు అందరికి ఒకేసారి అవైలబుల్ అయితే పర్లేదు, అందరూ తీసుకోవచ్చు. బట్ అలా లేదు కదా. లైక్ సో యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఎవరికి ముందు అనేది. అలాగే ఒకసారి వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చా లేదా, ఒకసారి కరోనా వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చా లేదా అని ఇంకో క్వశ్చన్ ఉంది. దానికి ప్రస్తుతం ఉన్న రికమెండేషన్ అయితే ఒక 90 days ఆఫ్టర్ యూ రికవర్ తీసుకోమంటున్నారు. అది కూడా ఎందుకు అంటే ఆ టైంలో మీకు రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ, యాంటీబాడీస్ ఉంటాయి, అండ్ మీరు అప్పటి వరకు ఎక్స్పోజర్ లేని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో ఇలాంటివి ఆలోచించి ఎవరు ఎప్పుడు తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అనేది నిర్ణయించుకుంటే మంచిది. రైట్. వాసుదేవ్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఇండియాలో ఏవైతే వ్యాక్సినేషన్స్కి ఆల్రెడీ అప్రూవల్ రావడం జరిగిందో, 2 వ్యాక్సినేషన్స్ కూడా ఒక రకంగా ఓపెన్ వార్నే ప్రకటించుకున్నాయని చెప్పవచ్చు. సో ఒకరి మీద ఒకరు మీది బాగాలేదంటే మీది బాగాలేదు అనే ఈ పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి అనవసరమైన ప్రకటనలు కానీ ఇవన్నీ కరెక్ట్ కాదేమో. సో మీరేమంటారు? తప్పకుండా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఈ స్ప్రెడ్ ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి కూడా చెప్పాలి, ఇప్పుడు వ్యాక్సిన్ ప్రయారిటైజ్ చేయడము, ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసి ప్రజలందరూ దీన్ని పాటిస్తారంటే కూడా కష్టం అండి. ఇప్పుడు వ్యాక్సిన్ అయితే మీరు అన్నట్టు ఈ వార్ బిట్వీన్ 2 వ్యాక్సిన్ ప్రొడ్యూసర్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా ఫర్ ది కమ్యూనిటీ. వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం ఒకటి, టార్గెట్ పాపులేషన్ ని ఐడెంటిఫై చేయడం ఒకటి, పాపులేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటింగ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసేటట్టు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ట్రయల్స్ లో అండ్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా.
ఇప్పుడు మనం అనుకుంటాం మేము వ్యాక్సిన్ ఇస్తాం తీసుకోండి అంటే చాలా మంది తీసుకోరండి. చాలా అపోహలు ఉంటాయి ఇక్కడ. యుఎస్ఏ లాంటి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, హైలీ అవేర్‌నెస్ ఉన్న కంట్రీలోనే చాలా మంది సైన్ అప్ చేయలేదు ఫస్ట్ వ్యాక్సినేషన్ కోసం. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఐడెంటిఫై. ఇప్పుడు లక్కీగా ఏంటంటే 1 ఇయర్‌లో మన రాత్రింబవళ్ళు కష్టపడిన సైంటిస్టుల వల్ల వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనం టార్గెట్ పాపులేషన్ ఐడెంటిఫై చేసాం. 65 అండ్ అబవ్ ఫస్ట్ రెస్పాండర్స్, అండర్‌లయింగ్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి ఇవ్వాలని ఒక క్రైటీరియా ఒకటి ఐడెంటిఫై చేసాం మనం. తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో కూడా ప్రజల అవేర్‌నెస్ తీసుకురావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యుఎస్ఏలో అలా చేస్తున్నారు. ఇండియా లాంటి మన దేశంలో చాలా అపోహలు ఉన్నాయి అక్కడ. ఈ రిలీజియస్ గా కావచ్చు, మైనారిటీ పాపులేషన్ కావచ్చు, వీళ్ళందరినీ మనం ఎలా చేయొచ్చు అంటే, నేను సూడాన్ లో పోలియో ఎడ్యుకేషన్ అప్పుడు పనిచేశానండి అక్కడ త్రూ WHO CDC. అప్పుడు ఎటువంటి ప్రిన్సిపల్స్ మేము ఫాలో అయ్యామంటే, ఫస్ట్ వి మెట్ NGOs, ఈవెన్ వి మెట్ రిలీజియస్ లీడర్స్, విలేజ్ హెడ్స్, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసామన్నమాట వ్యాక్సినేషన్ ట్రయల్స్. ఇది మన ఇనాకులేషన్ ఫేజ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ పాపులేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎస్, యూ నీడ్ టు టేక్ ది వ్యాక్సిన్. సో ఇటువంటి స్టెప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఎస్పెషలీ మూఢనమ్మకాల మీద నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. సో వ్యాక్సిన్ తీసుకురావడం అనేది గ్రేట్నెస్, చాలా గ్రేట్. ఇండియాలో ఇమ్మీడియట్ గా కష్టపడి 2 వ్యాక్సిన్లు వచ్చాయి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీగా కామెంట్ చేసుకోవడం కానీ, పబ్లిసిటీ ఇచ్చి ఇట్లా చెడ్డ పేరు తేకుండా అందరూ ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిన క్రైటీరియా ప్రకారం ఫాలో అయ్యి ఎంత మంది ప్రజలకి వ్యాక్సిన్ ఇవ్వగలము అంతమందికి ఇచ్చి ఇమీడియట్ గా మోర్టాలిటీ రేటును తగ్గించడము, ప్లస్ వైరస్ స్ప్రెడ్ ను తగ్గించడంలో సక్సెస్ కావాలంటే ఈ స్టెప్స్ అన్ని మనం ఫాలో కావాల్సి ఉంటుందండి. అంటే మెయిన్లీ ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ 2 కంపెనీస్ కూడా ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫై చేయడం జరిగింది. అయినా కూడా ఒకరి మీద ఒకరు ఆ విధమైన కామెంట్స్, అంటే కేవలం ఎవరైతే బాధ్యతాయుతంగా మెలగాల్సిన కంపెనీస్ ఈ విధంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడమే కానీ, అదేవిధంగా అంటే అవి వ్యాక్సిన్ ఏముంది మంచినీరు అని ఇలాంటి పదజాలం వాడడం కూడా ఎంతవరకు కరెక్ట్? సో వారు భవిష్యత్తులో ఏం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. మంచి క్వశ్చన్ సింహ అది. ఎందుకంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొచ్చారు, సంతోషం, గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ మా ప్రోడక్ట్ గొప్పది, మాది అంటే గొప్పది అలా కాకుండా, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ ని పాటిస్తూ ఎంత ఎక్కువ మందికి తక్కువ టైంలో మనం వ్యాక్సిన్ ఇవ్వగలము అటువంటి పద్ధతులు చూసుకుంటూ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందండి. ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పోటీ పడకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎక్కువ మందికి ఎలా వ్యాక్సిన్ ఇవ్వగలము అన్న విషయాన్ని వాళ్ళు ఫోకస్ చేయడం చాలా మంచిదండి ఇప్పుడు. రైట్. సతీష్ రెడ్డి గారు మీరు చెప్పండి. సో ఇప్పుడు మనకి చూసినట్లయితే ఇప్పుడు బైడెన్ ఆయన ఆల్రెడీ వచ్చాక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా ఒక టీంని ఆల్రెడీ ఆయన ఏర్పాటు చేశారు ఆయన గెలవంగానే. సో అది ఏ విధంగా పనిచేస్తుంది? ఆల్రెడీ వ్యాక్సినేషన్ వచ్చింది కదా, సో దీని మీద ఎటువంటి ప్రభావం ఉండొచ్చు? సో మీరు దానికోసం మీరేమంటారు? ఇక్కడ ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు 60 లక్షల మంది దాకా ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అండ్ FDA, CDC ఈచ్ స్టేట్ కి వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకోమని చెప్పాయి. అంటే ఆఫ్ హెల్త్ వెబ్సైట్ లో వాళ్ళు పబ్లిక్ కి ఆఫర్ లైక్ దే ఆర్ గివింగ్ ద ఆప్షన్స్ టు రిజిస్టర్ అండ్ గెట్ యువర్ నెంబర్ ఇఫ్ యూ మీరు రిస్క్ జోన్ లో లేరనుకోండి, అంటే మీరు అండర్ 65 వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు అంటే ఎప్పుడు అనేది మీకు ఒక నెంబర్ లా ఇస్తున్నారు. దాన్ని బట్టి మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ 65 అబోవ్ ఉండి హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్, కిడ్నీ డిసీజ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళైతే దే ఆర్ ఆల్రెడీ గెటింగ్ ఇట్. సో ద టాస్క్ ఫోర్సెస్ అది మొత్తం ఒక ఫెడరల్ లెవెల్ కన్నా ఇండివిజువల్ లోకల్ లెవెల్లో బాగా పనిచేస్తాయి. అందుకనే ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గైడ్ లైన్స్. అండ్ పబ్లిక్ ని ఎంకరేజ్ చేయడానికే కదా ఇప్పుడు బైడెన్, కమలా హారిస్ ది బోత్, అండ్ నాన్సీ పెలోసి, ఇంకా ఆంటోనీ ఫౌసీ గారు వీళ్ళందరూ పబ్లిక్ గా తీసుకున్నారు వ్యాక్సిన్ టు లైక్ మిత్ బస్టర్ లాగా. ప్లాన్ ప్రకారం 20 మిలియన్ అమెరికన్స్ కి ఇవ్వాలి ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల అనుకున్నారు, కానీ అది జరగలేదు. బట్ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. చాలా మంది
తీసుకుంటున్నారు. అంటే ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉండొచ్చు? అంటే అమెరికా జనాభా మొత్తం మనకి వ్యాక్సినేషన్ అవ్వాలి అని అంటే ఎంత సమయం పట్టొచ్చు? ఏదైనా పాండమిక్ ని కర్బ్ చేయాలి ఒక డిసీజ్ ని అంటే మీరు దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. బట్ ప్రాబబ్లీ ప్రసాద్ గారు ఇంకా బాగా చెప్పగలరు ఇమ్యునాలజీ వైజ్. లైక్ 70% ఆఫ్ ద పాపులేషన్ కి వ్యాక్సిన్ ఇస్తే వెన్ వ్యాక్సిన్ సక్సెస్ రేట్ ఈస్ 100%. సో అలా చూడాలి మీరు. ఇప్పుడు 70% కన్నా అట్లీస్ట్ ఇవ్వాలి. బికాస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ ఇస్ 95% ఉంది కాబట్టి అలా క్యాల్కులేట్ చేసుకుంటే వి స్టిల్ హ్యావ్ అ లాంగ్ వే టు గో. కానీ విల్ టేక్ టైమ్ బికాస్ ప్రొడక్షన్, లాజిస్టిక్స్, డిస్ట్రిబ్యూషన్ అన్ని దే విల్ టేక్ టైం. అందుకనే ప్రయారిటైజేషన్. రైట్. నెక్స్ట్ కిన్నా మోహన్ గారు మీరు చెప్పండి. అంటే ఎంత సమయం, అంటే మీకున్న అంచనా ప్రకారం ఎంత సమయం పట్టొచ్చు అంటారు? అంటే ఇప్పుడు అమెరికా పాపులేషన్ తీసుకుంటే 33 కోట్లండి. ఈ 33 కోట్లలో ఎమర్జెన్సీ, ఇది మెయిన్గా ఎమర్జెన్సీ పర్సనల్ అంటారు. అంటే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ అయితేనేమి, మార్చరీ వర్కర్స్ అయితేనేమి, వాటర్, శానిటరీ వర్కర్స్, గ్రాసరీ, రెస్టారెంట్ పీపుల్, వీళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. ప్లస్ 65 years ప్లస్ వల్నరబుల్ పాపులేషన్ వీళ్ళందరికీ. సో మేము ఒక డిఫరెంట్ ఫేజెస్ గా పెట్టాము. ద ఫస్ట్ ఫేజ్ అంటే ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి 26 million పాపులేషన్ కి ఇవ్వాలి అనేది. సో మన సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఎండ్ ఆఫ్ ది ఇయర్ కి ఇవ్వాలనుకున్నాము. కానీ ఈ ఆథరైజేషన్ రావడం కానీ కొంచెం డిలే కావడం, ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పట్టింది. బట్ యాజ్ టాస్క్ ఫోర్స్ ప్రకారము దిస్ మార్చ్ కంతా ఐ థింక్ వీ ఏబుల్ టు కంప్లీట్ ద 26 million పాపులేషన్ కు, దెన్ వీ విల్ గో ఇన్ టు ది నెక్స్ట్ జనరేషన్ అనేసి చెప్తున్నారు అనమాట. ఐ థింక్ ఇట్స్ సమ్మర్ అంటే ఈ జూన్ జూలై కంతా కూడా దాదాపు ఒక 60 to 70% ఆఫ్ ది పాపులేషన్ అమెరికా షుడ్ బి వ్యాక్సినేటెడ్. ఒక 60 to 70% కానీ వ్యాక్సినేట్ చేయగలిగితే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ద ఇమ్యూనిటీ ఇన్ ద కమ్యూనిటీలో డెవలప్ అవుతుంది. దాంతో అప్పుడు మనం ఈ వ్యాధి సంక్రమణ బాగా నిరోధించవచ్చు. సో అది ప్లాన్ ఇక్కడ. అదేవిధంగా ఇండియాలో కూడా ఈ విధంగా మనం ఒక నిర్దిష్ట ప్రణాళిక చాలా అవసరం. అంటే ఇది వ్యాపార ధోరణిలోనో, వ్యాపార ప్రకటనలో మేము ముందని ఈగోలు తీసుకుంటే కుదరదు. ఎందుకంటే ఇది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం, ఇది గ్లోబల్ పాండమిక్. ఇది మనం అందరం కలిసికట్టుగా ఒక నిర్దిష్ట ప్రణాళికతో చేయాలి. అంతేగాని ఫైట్. చెప్పండి, కంటిన్యూ అండి. సో అది ఇది ఇప్పుడు ఇండియాలో ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మనము ఒక కంపెనీ మీది మంచినీళ్ళు మీది ఇది అన్నప్పుడు ఈ కామన్ మ్యాన్ లో దీని మీద పెద్ద అవేర్నెస్ లేని వాళ్ళలో ఒక అపోహలు కలుగుతాయి వీటి మీద. నిజంగానే ఇది పని చేయదేమో, సో అందుకని వాళ్ళు తీసుకోకుండా పోతే మనం 60%, 70% ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు వ్యాక్సినేట్ ద పాపులేషన్, ఆ వ్యాధి సంక్రమణ జరుగుతూనే ఉంటుంది. దాని ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రివెంట్ అనమాట. ఒక డిసీజ్ ఎరాడికేట్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ కోవిడ్ వైరస్ ను. ఎందుకంటే దీనికి అనిమల్ రిజర్వాయర్స్ ఉంటాయి. ఈవెన్ మనం వ్యాక్సినేట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇది అనిమల్ కి పోయి మళ్ళీ మనకి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ పాక్స్ అని మసూచి అంటాం. ఆ మసూచిని మనం వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత దాదాపు ఇట్స్ టేక్ 100 years, మోర్ దెన్ 100 years టు గెట్ ఎరాడికేట్ ద డిసీజ్ అనమాట. అందుకని అంత ఈజీ కాదు మనం ఎరాడికేట్. అందుకనే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం కోఆర్డినేటెడ్ కేర్ అయితే, నాట్ ఓన్లీ జస్ట్ ఇండియాలో 2 కంపెనీలే కాదు, అందరూ రాజకీయ అన్ని ప్రముఖులు, అదే విధంగా అందరూ కలిసికట్టుగా, కమ్యూనిటీ లీడర్స్ అయితేనే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆబ్వియస్ గా వీ కెన్ కర్బ్ దిస్ డిసీజ్. అబ్సల్యూట్లీ అండి. అండ్ వాసుదేవ్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీ మనకి ఈ కరోనా వైరస్ అక్కడి నుంచే వచ్చిందనే ఏదైతే ప్రచారం ఉందో, సో వారి వ్యాక్సినేషన్స్ ఏవైతే వచ్చాయని ఇదివరకు ఆల్రెడీ న్యూస్ రావడం జరిగింది. తర్వాత వేరే కొన్ని గల్ఫ్ కంట్రీస్లో, టర్కీ లాంటి కంట్రీస్లో, పాకిస్తాన్లో కూడా వ్యాక్సినేషన్స్ ట్రయల్స్ నడుస్తున్నాయని అన్నారు. సో ప్రస్తుతం చూసినట్లయితే ప్రధానంగా ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కూడా అమెరికా అండ్ ఇండియా దేశాల వ్యాక్సినేషన్స్ పైనే మనకు కనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు? ఇది చాలా గొప్ప పరిణామం అండి. ఎందుకంటే యుఎస్ఏ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో రావడం, విదిన్ 1 year లో వ్యాక్సిన్ తీసుకురావడం అనేది చాలా గొప్ప పరిణామం. అలాగే ఇండియాలో కూడా మన బ్రెయిన్ పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇండియాలో కూడా మంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల అతి త్వరలోనే వ్యాక్సిన్ తీసుకురావడం అనేది చాలా గొప్ప పరిణామం చెప్పాలంటే మన దేశంలో కూడా. ఇప్పుడు చైనా, మీరన్న టర్కీ, పాకిస్తాన్, అక్కడ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి కానీ మనకైతే డేటా లేదు. వాళ్ళేమి ఇంకా డేటా పబ్లిష్ చేయడం లేదనమాట. కాబట్టి మనం కామెంట్ చేయలేము. కానీ మనం కోరుకునేది ఏంటంటే ప్రతి కంట్రీలో వ్యాక్సిన్ త్వరగా రావాలి, వాళ్ళ పౌరులకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఎందుకంటే
ఇప్పుడు వరల్డ్ ట్రావెల్ చాలా ఎక్కువైందండి. ఒక దేశం నుంచి ఇంకొక దేశం పోవడం అనేది చాలా తక్కువ సమయంలో ఆ, ట్రావెల్ చేయగలుగుతున్నాం అనమాట. అందరూ ప్రొటెక్ట్ అయితేనే అందరూ సేఫ్ గా ఉండగలం అనమాట. ఆ, సో మనం కోరుకునేది అంటే మనకు వ్యాక్సిన్ వచ్చింది అన్న సంతోషం పడే దానికన్నా అందరూ ప్రతి దేశంలో వాళ్ళు వ్యాక్సిన్ డెవలప్ చేయాలి. వాళ్ళ పౌరులకి వ్యాక్సినేషన్ తొందరగా ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్ స్ప్రెడ్ ని అతి త్వరలో తగ్గించాలంటే తప్పకుండా మ్యాస్ ఇమ్యునైజేషన్ అనేది తప్పనిసరిగా త్వరగా జరగాలనేది ప్రతి ఒక్కరు మనం కోరుకోవాలండి. రైట్. అదే సతీష్ రెడ్డి ఉమా గారు, గారు. యా చెప్పండి. సారీ, అదే ఇప్పుడు మీరు చైనా గురించి చెప్పారు కాబట్టి ఒక విషయం చెప్తాను. ఉమ్, చైనా వాళ్ళు ఇప్పుడు మనకు వాళ్ళు ప్రకారం అక్టోబర్ లాస్ట్ 2019 లో ఈ జబ్బు వచ్చింది అని జనాలు చెప్తున్నారు. కానీ మనకు ఈవెన్ ఆ జీనోమ్ కూడా జనవరి వరకు అసలు ఏంది వైరస్ స్ట్రక్చర్ అనేది కూడా మనకు ప్రపంచానికి తెలియదు. తెలియదు. అవును. సో దానివల్ల బాగా ఈ డిలే ప్రాసెస్ జరిగింది అన్నమాట ఈ వ్యాక్సినేషన్ కి. ఇది ఉహు, చైనాలో 2 వ్యాక్సిన్స్ అనేటివి చేస్తున్నారు అనమాట. ఒకటి వచ్చి వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అంటారు. ఉమ్, అంటే ఏంటంటే ఒక వైరస్ లో ఈ జీనోమిక్ పెట్టి మెటీరియల్ పెట్టి పంపించడం అన్నమాట వాడికి, లైక్ ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్ అనమాట. క్యాన్సినో అంటారు. ఉమ్, రెండోది వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లైవ్ వైరస్ ల్యాబ్ లో ఉంది కాబట్టి దే ఏబుల్ టు డూ అర్లియర్. ఉహు, అందుకని వాళ్ళలో ఉండే వాళ్ళ మిలిటరీ పర్సనల్ కి అయితేనేమి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దుబాయ్ లో ఉండే హైరార్కీ పీపుల్ కి అయితేనేమి, బహ్రెయిన్ లో ఉండే హైరార్కీ పీపుల్ కి ఇవ్వగలిగారు. ఉహు, కానీ వాళ్ళు ఫేజ్ 3 ట్రయల్స్ ఏమి చేయలేదు. సో Okay. బేసికల్ గా దే జస్ట్ ఎక్స్పెరిమెంటెడ్ 200 to 300 పాపులేషన్ చేసి, సో దే అప్రూవ్డ్ ద వ్యాక్సిన్. సో హైరార్కీ పీపుల్ తీసుకున్నారు. కానీ హైరార్కీ పీపుల్ అటు తీసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ వ్యాక్సిన్ సావర్నిటీ అంటారు. అంటే ఏంటంటే ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయాలంటే ఉహు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే ఒక హైరార్కీ పీపుల్ డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటే సరిపోదు అనమాట. ఉమ్, మొత్తం అందరం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవసరం ప్రపంచానికంతా. Yes. అప్పుడైతేనే ఈ వ్యాక్సిన్ ఈ డిసీజ్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము, దాన్ని ఎరాడికేట్ చేయగలుగుతాం ఈ పాండమిక్. అది చాలా ఇంపార్టెంట్. యా, అంటే ఇప్పుడు ఇండియా పరంగా చూసుకున్నట్లయితే అంటే 60% ఆఫ్ ద వ్యాక్సినేషన్ హబ్ అనేది ఇండియా అని అంటున్నారు. సో సో తద్వారా అనేక కంట్రీలకు కూడా ఇండియా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎటువంటి బ్యాన్ చేయలేదనే న్యూస్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. సో ఇండియా దీని మీద మీరేమంటారు? అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ పర్సనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దే కెన్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్. కానీ ఈ టెక్నాలజీని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్ఎన్ఏ టెక్నాలజీ కానీ ప్లస్ ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ వాళ్ళు కానీ తీసుకొని ఆ ఫార్ములాను వాళ్ళు దే ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ మోర్ అన్నది. కానీ అదే ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేసిందంటే ఇది మేమే ప్రముఖులము, మేమే చేయగలుగుతాం అంటే కుదరదు. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డోసెస్ అవసరం. ఇది ఈ దేశం గొప్ప, ఈ దేశం గొప్ప అనే బదులు ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ దిస్ డిసీజ్. సో అట్లానే ఒక్కరు మేమే గొప్ప అంటే ఇది ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు గో ఇన్ అనదర్ డైరెక్షన్. సో మల్టిపుల్ హ్యాండ్స్ కావాలన్నప్పుడు సో డెఫినెట్గా ఇట్ నీడ్ ఏ టీమ్ వర్క్ అండ్ బిగ్ ప్రొడక్షన్ కావాలి మీరు అంటుంది, అంతేగా? సింహ గారు, ఇంకోటి క్విక్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లీడ్ తీసుకుంటా ఉందండి. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీలో నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ ని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇట్లా లీడ్ చేస్తే కానీ ఈ వైరస్ ని గ్లోబల్ గా ఎరాడికేట్ చేయలేమండి. అందుకని కొత్తగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లీడ్ తీసుకుంటా ఉందన్నమాట. ఇప్పుడు వ్యాక్సిన్ ప్రొడక్షన్ లో అయితే కానీ, డిస్ట్రిబ్యూషన్ లో కానీ, నాలెడ్జ్ షేరింగ్ లో కానీ సో కీ రోల్ తీసుకొని చేస్తుంది అనమాట. అది మంచి శుభ పరిణామం. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ విషయంలో WHO పాత్ర అంటే ఏ విధంగా ఉంటుంది? ప్రధానంగా వ్యాక్సినేషన్ పంపకంలో ఏమైనా చొరవ ఉంటుందా? సో ఏవైతే చిన్న కంట్రీస్ ఉంటాయో, సో పెద్ద కంట్రీస్ అంటే ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో ఇదివరకు ట్రంప్ ఆయన హయాంలో ఉన్నప్పుడు ఫస్ట్ అమెరికన్స్ తర్వాత ఎవరికైనా ఇవ్వటం అనేది ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇండియా చూసినట్లయితే అదే మాతో పాటు మేము వేరే దేశాలకు కూడా సప్లై చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. సో వీటి మధ్య WHO ఎటువంటి కోఆర్డినేషన్ చేయనుంది? వేరే దేశాలకు కూడా ఈ వ్యాక్సినేషన్ అందించే ప్రయత్నంలో సో ఎటువంటి ముందడుగు వేయవచ్చు? తప్పకుండా చేస్తుండే. ఎందుకంటే నేను అన్నట్టు WHO CDC ద్వారా పనిచేసే అవకాశం వచ్చిందండి నాకు 2000లో. ఐ వర్క్డ్ ఆన్ పోలియో ఎరాడికేషన్. సో అప్పుడు నేను CDC WHO వాళ్ళు సూడానికి పంపించారు నన్ను షార్ట్ టర్మ్ కన్సల్టెంట్ గా. ఆ అనుభవంతో చెప్పగలను. ఎందుకంటే WHO అనేది
చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి ఇటువంటి పాండమిక్ లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డోనర్స్ రీచ్ అవుట్ అవుతారండి. ఇప్పుడు బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ ఉన్నాయి, ఇట్లా మన టాటా ఫౌండేషన్, ప్రతి దేశంలో ఒక ఫౌండేషన్ అంటూ ఉంటది. వాళ్ళని రీచ్ అవుట్ అవుతుందండి WHO. ఓకే. రీచ్ అవుట్ అయ్యి ఈ వ్యాక్సినేషన్ కొనుగోలు అయితేనేమో కానీ, డిస్ట్రిబ్యూషన్ కావలసిన సహాయం తీసుకోవడం అయితే గానీ WHO ముందుండి వాళ్ళ సహాయంతో తప్పనిసరిగా ఈ చిన్న చిన్న దేశంలో వాళ్ళకి ఈ ఎవరైతే వ్యాక్సిన్ తయారు చేసుకోలేకుండా ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడంలో మాత్రం వైటల్ రోల్ ప్లే చేస్తుందండి WHO. అందులో వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళు చేస్తున్నారని మేము న్యూస్ అయితే చూస్తున్నాం అన్నమాట. రైట్, రైట్. అలాగే ఇప్పుడు ఇట్లా ఏదో ఒక దేశంలో తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం కాదు. దేర్ ఆర్ ఆల్మోస్ట్ 50 వరకు హ్యూమన్ ట్రయల్స్ లో ఉన్నాయి, అండ్ మోర్ దాన్ 100 ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఇందాక డిస్కస్ చేసినట్లు చాలా వాటి వాటి శక్తిని బట్టి చాలా దేశాలు అభివృద్ధి చేయడానికైతే ట్రై చేస్తున్నాయి వాటి వ్యాక్సిన్స్ ని. అందుకని ఇవి 2-3 కాదు, ఇంకా కొత్తగా వస్తాయి. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళది జాన్సన్ అని ఒకటి ఉంది ఆల్రెడీ. మీరు స్పుత్నిక్ అని రష్యాది వినుంటారు, అవి ఉన్నాయి. అలాగే నోవావాక్స్ యుఎస్ లో అప్రూవ్ అవ్వచ్చు త్వరలో. ఇలా చాలా ఉన్నాయి. సో WHO లీడ్ తీసుకొని నాలెడ్జ్ షేరింగ్ దాని అండ్ ఇన్ఫర్మేషన్ హెల్ప్, అండ్ ఏ కంట్రీకి ఆ కంట్రీ రీసెర్చ్ వీలైనంత వరకు వాళ్ళు చేయడం. ఇట్లా ఇట్స్ నాట్ లైక్ వన్ పర్సన్ ఆర్ వన్ కంట్రీ ఆర్ వన్ కంపెనీ. సో సతీష్ గారు మీరు చెప్పండి, అంటే ఇదంతా కూడా ఒక క్లియర్ అయ్యి సాధారణ పరిస్థితి నెలకొనడానికి ఎంత సమయం పట్టవచ్చు? అంటే ఇప్పుడు ఇందాక వాసుదేవ్ రెడ్డి గారు అన్నట్టుగా గ్లోబలైజేషన్ అనేది పెరిగినాక సో ట్రావెలింగ్ అనేది చాలా విరివిగా ఉంటుంది. సో దానివల్ల సో చాలా షార్ట్ టైంలో మల్టిపుల్ ట్రిప్స్ ఉండటం వల్ల వీటి ఏదైతే క్యారీ చేయడం అనేది చాలా ఈజీగా స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా సద్దుమణిగి మళ్ళీ సర్వసాధారణమైన పరిస్థితి ఏర్పడి బిఫోర్ 2019 అనుకోండి, బిఫోర్ 2019 పరిస్థితి మళ్ళీ ఎప్పుడు ఏర్పడవచ్చు? అది కష్టమైన ప్రశ్న. మనం అనుకున్నట్లు అంతా చక్కగా జరిగి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి ఫస్ట్ యుఎస్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ రైట్స్ లేట్ సమ్మర్ ఆ టైంకి, అలా అంతా ప్రపంచం అంతా ఎప్పుడు అవుతుంది అనేది కొద్దిగా కష్టం. అలాగే వైరస్ మ్యూటేట్ అవుతుంది, దట్స్ ఎ న్యాచురల్ ఎవల్యూషన్. ఆల్రెడీ 2 మ్యూటేట్ స్ట్రెయిన్స్ ఉన్నాయని చెప్పి వింటున్నాము. అవి వ్యాక్సిన్ కి అయితే రెస్పాన్స్ ఉంది, అవి ఎంతవరకు స్ప్రెడ్ అవుతాయి, ఆ స్ప్రెడ్ ని మనం ఎంతవరకు కంటైన్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి. సో ఇఫ్ వి థింక్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అండ్ ఎవ్రీబడి గెట్స్ వ్యాక్సినేటెడ్, మ్యూటెంట్ స్ట్రెయిన్స్ మనం కంటైన్ చేసి స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగే అంతా అయితే, లెట్స్ హోప్ అట్లీస్ట్ 2022 విల్ బి గ్రేట్. సో మోహన్ గారు మీరేమంటారు ఈ ప్రశ్నకి? అంటే కష్టమైన ప్రశ్న సింహ గారు, ఎందుకంటే అదే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, వ్యాక్సిన్ సావర్నిటీ అంటారు దీన్ని. అంటే మేము మోడర్నా, ఫైజర్ మన అమెరికాలో తయారు చేస్తున్నాం కాబట్టి మనం అందరం తీసుకుంటే అడికి అయిపోతుంది అంటే కాదనమాట ఇది. సో మళ్ళా ఎక్కడి నుంచైనా స్ప్రెడ్ కావచ్చు దీన్ని. కాబట్టి ప్రపంచం అంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది జరగాలి. కొన్ని కంట్రీస్ లో అంత శక్తి లేకపోవచ్చు, వాళ్ళు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనేమి, రెండోది వాళ్ళకు ఆర్థికంగా కూడా అంత గొప్పగా లేకపోవచ్చు. వాటికి ఈ చారిటీ ఆర్గనైజేషన్స్, మన వాసుదేవ్ రెడ్డి గారు చెప్పినట్టు, సో మెలిండా గేట్ ఫౌండేషన్ కానీ వేరే ఏ చారిటీ ఆర్గనైజేషన్ ద్వారా కానీ మనం ఆ కంట్రీస్ కి సప్లై చేయడము, ఇవన్నీ చేసి మొత్తం ప్రపంచానికి అంతటికి కూడా వ్యాక్సినేషన్ కానీ ఇవ్వగలిగితే 60 to 70% ఆఫ్ ద పీపుల్ కెన్ గెట్ వ్యాక్సినేటెడ్ అయితే చేయొచ్చు. సో అది అందరూ చెప్పినట్టు, మన సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు, వి నీడ్ టు వెయిట్ అంటిల్ 2022 early January. హోప్ఫుల్లీ దట్ టైమ్ విల్ బి ఫైన్ అని అనిపిస్తుంది. కానీ ఇదంతా జస్ట్ ప్రిడిక్షన్, వి నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే అంటే ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ తీసుకుంటున్నవారు కానీ, సో ఇది మనకి తరచుగా తీసుకుంటారా, లేదంటే ఒక 2 డోసెస్ అయిపోతే మళ్ళీ అవసరం లేదంటారా, లేదంటే 1 year 2 years అలా అంటే మళ్ళీ ఈ రెన్యువల్ ప్రాసెస్ ఉంటుందా? అంటే ఈ కొన్ని వైరస్లు ఎలా అంటే సింహ గారు, ఈ వైరస్ అనేది ఫస్ట్ లో 2 రకాల ఇమ్యూనిటీస్ ని కలుగ చేస్తుంది అనమాట ఒకసారి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత. ఒకటి ఏదంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు, అంటే మన తెల్ల రక్త కణాలు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట, ప్రతిరోధకాలు. వాటి తర్వాత కొన్ని తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే ఈ వ్యాక్సిన్ యాంటీజెన్ మెమరీని సెల్లో పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటాయి యాంటీబాడీస్. దాన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం మనం.
సో ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ, అంటే ఈ యాంటీబాడీస్ అనేటివి ఎక్కువ బాడీలో ఎక్కువ రోజులు ఉండవు, 6 months మాక్సిమం, 1 year అంతే. దాని తర్వాత అనేది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది అవసరం అవుతుంది బాడీలోకి. ఎప్పుడైతే మనకు మళ్ళీ ఎక్స్పోజ్ అయినప్పుడు దాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది ఈ జబ్బులను. కానీ అది ఏ విధంగా అవుతుంది అనే దానికి ఇప్పుడు ఇంకా మనకు డేటా అవసరం. ఇప్పుడు దాన్ని కూడా చెప్పలేము అనమాట. కానీ ఇప్పుడు అనుకునే పరిస్థితుల ప్రకారం అయితే అట్లీస్ట్ ఒక 2 years వరకు ప్రొటెక్షన్ ఉండొచ్చు. ఎవ్రీ 2 years అవసరం అయితే వేసుకోవాల్సి వస్తుంది అనేసి ఒక ఇన్సైడ్ టాక్. కానీ ఇది ఇంతవరకు అయితే గ్యారెంటీ లేదు. ఇది పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇంకా వీఆర్ స్టిల్ స్టడీయింగ్ అబౌట్ దిస్ వ్యాక్సినేషన్ ప్రాసెస్. అయిపోయింది అనేది కాదు, వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన అయిపోయిందని కాదు, ఇంకా దీని వాడ అడ్వర్స్ ఎఫెక్ట్స్, దుష్ఫలితాలు ఏమన్నా ఉంటాయా, సో దీని తర్వాత యాంటీబాడీస్, సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పటికిప్పటికి సమాధానం చెప్పడం చాలా కష్టము. కాకపోతే మనము 1 year 2 years వరకు ఈ ప్రొటెక్షన్ ఉండొచ్చు అనేసి ఈజ్ అ సైంటిఫిక్ కమ్యూనిటీలో మేమందరము అనుకుంటున్నాం. కానీ ఇది పబ్లిక్ కు ఇది చెప్పడం అనేది ఇంకా మనం ఆలోచించాలి, ఎందుకంటే మనకు మోర్ డేటా అవసరం అవుతుంది. ఓకే, అంటే ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్సే కానీ, సైంటిస్టులే కానీ, ప్రజలే కానీ ఇదంతా కూడా ఇంకా ఎగ్జామ్ సెంటర్లోనే ఉన్నాం. సో ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రావడానికి రాస్తూ ఉన్నారు. ఇంకా 1-2 years పట్టే అవకాశం ఉంటుంది అంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్. ఇప్పుడు మెయిన్లీ వ్యాక్సినేషన్ అనేది ఒక ఎత్తు అంటే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందో మనకి, సో చాలామందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉండటం, సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఒకవేళ మైల్డ్ సిమ్టమ్స్ వచ్చే వాళ్ళు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? అండ్ వాళ్ళకి వ్యాక్సినేషన్స్ అవసరం ఉంటాయా? లేదంటే ఇదివరకు అటాక్ అయ్యి ఉంది కాబట్టి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ తర్వాత అంత అవసరం ఉండకపోవచ్చా, వాళ్ళు తీసుకోకుండా వెయిట్ చేయొచ్చా అంటారా? ఏమంటారు? గుడ్ క్వశ్చన్ సింహ. ఎందుకంటే ఇప్పుడు ఈ మనకు ప్రస్తుతం వరకు అందినటువంటి సమాచారం ప్రకారం, రీసెర్చ్ రివ్యూ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఎక్కువ మందికి యాంటీబాడీస్ డెవలప్ కావట్లేదు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా యాంటీబాడీస్ డెవలప్ అయినా కూడా ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియట్లేదు. కాబట్టి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇంటి దగ్గరే క్వారంటైన్ అడ్వైజ్ చేస్తున్నాం. మనం హాస్పిటల్ కి మా కాల్స్ వచ్చినా కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే ఇంటి దగ్గరే ఉండి క్వారంటైన్ లో ఉండమని చెప్తున్నాం అనమాట. సో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా యాంటీబాడీస్ ఉంటాయో లేదు మనకు తెలీదు. ఇన్ఫెక్షన్ అంతా అయిపోయిన తర్వాత వ్యాక్సినేషన్ అయితే తీసుకోవాలి అకార్డింగ్ టు దేర్ క్రైటీరియా. ఇప్పుడు 65 and above with underlying problems, first responders ఈ కేటగిరీలో ఉంటే దే నీడ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఇప్పుడు చిల్డ్రన్ అనుకోండి ప్రస్తుతానికి అవసరం కాకపోవచ్చు, తర్వాత అబౌవ్ 16-17 వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలి. ఇంకా మీరు అన్నట్టు మైల్డ్ అలర్జీస్ వస్తాయి, మనం తీసుకుంటే ఏమవుతుందో అని అపోహలు ఉంటాయి, భయం ఉంటది. ఇప్పుడు ఒకటి గమనించాలి, నేను వ్యాక్సినేషన్ తీసుకున్నాను, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వచ్చి 18th ఈ మంత్ లో తీసుకుంటాను. నాకేమో సెకండ్ డే లో ఒక ఇంజెక్షన్ సైట్ పెయిన్ ఉండే అనమాట, అంతే. 1 day ఉండే నెక్స్ట్ డేకి వెళ్ళిపోయింది. ఇప్పుడు న్యూస్ లో చూస్తున్నాము, సౌత్ ఫ్లోరిడాలో ఒక డాక్టర్ 2 weeks తర్వాత చనిపోయాడు ఇమ్యునైజేషన్ COVID-19 వ్యాక్సిన్ తీసుకోగానే. అయితే ఆయనకి న్యూస్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మా కాలీగ్స్ తో మాట్లాడుతుంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనకి అండర్లయింగ్ ప్రాబ్లం ఉందండి. ఈ ప్లేట్లెట్ ఐటీపీ అంటారు, ఇడియోపాథిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా, అటువంటి ఒళ్ళంతా ర్యాష్ లాగా వచ్చి చనిపోయాడంట ఆయన. సో ఆయనకేంటి అండర్లయింగ్ ప్రాబ్లం ఆల్రెడీగా ఉండిందనమాట, ప్లేట్లెట్ క్లాటింగ్ డిజార్డర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ కోఇన్సిడెంటల్ అయి ఉండొచ్చు, కానీ వ్యాక్సిన్ వల్లే చనిపోయాడా అనేది ఇంత ఇమీడియట్ గా అయితే మనం చెప్పలేము. బట్ ఆయనకి అండర్లైన్ ప్రాబ్లం ఉండింది అనమాట ఆయన చనిపోవడంలో. ఇట్లా కొంతమంది కొన్ని అలర్జీస్ ఉంటాయి, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యాక్సిన్ తీసుకోవడంలో. లేదు అంటే ఈ మినిమం సైడ్ ఎఫెక్ట్స్ రావడం చాలా కామన్. అలానేసి వ్యాక్సిన్ తీసుకోవడం వాళ్ళు భయపడి తీసుకోకుండా తీసుకోవడం మంచిది సింహ. సింహం, మీరు అడిగిన క్వశ్చన్ కి అదే మైల్డ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు తీసుకోవాలంటే వాసుదేవ్ రెడ్డి గారు చెప్పినట్లు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఎంత యాంటీబాడీస్ వచ్చాయి, అవి ఎన్నాళ్ళు ఉంటాయి, అవన్నీ తెలియదు. వ్యాక్సిన్ వల్ల మనకి ఖచ్చితంగా తెలుసు.
ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ప్రొటెక్షన్ ఉంటుంది, 95% ఎఫికసీ ఉంది అని. ఓకే. అది ఒకటి. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాను అట్లాగే ఎప్పుడు తీసుకోవాలి అనేది కరెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 90 days ఆఫ్టర్ ద ఇన్ఫెక్షన్ అని. దాని కారణాలు ఇందాక డిస్కస్ చేసాము. అందుకని ఏంటంటే ఒకసారి వచ్చిపోయింది కదా అని వ్యాక్సిన్ వద్దు అనుకునే అభిప్రాయం అయితే తప్పు అని చెప్పి. యా, అంటే సతీష్ గారు ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ మనం ఏవైతే క్యాలిక్యులేషన్స్ చూసినట్లయితే ఇండియా మీద ఆల్రెడీ గత కొన్ని నెలలుగా ఇదే డిస్కస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ప్రభావం అనేది తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? సో వ్యాక్సినేషన్ వల్ల ఇండియాలో ఇంకా స్పీడ్ రికవరీ ఉండే అవకాశం ఉంటుందా కంపారిటివ్లీ అదర్ కంట్రీస్? ఇప్పుడు యూరోప్ కానీ మనకు అమెరికా కానీ చాలా కంట్రీస్ తీసుకున్నట్లయితే డెత్ రేషియో కానీ లేదా అది ఇన్ఫెక్షన్ రేషియో కానీ చాలా ఎక్కువగా ఉండే. భారతదేశం లాంటి కంట్రీలో ఆ స్థాయిలో స్ప్రెడ్ అయితే ఏమవుద్దా, కొన్ని కోట్ల మంది ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని అనుకునే పరిస్థితి ఉండే స్టార్టింగ్ స్టేజ్లో. బట్ అనుకున్నాం. దానికి ఇది చాలా స్పెక్యులేటివ్ క్వశ్చన్ అండి. మనకి ఖచ్చితమైన ఇన్ఫెక్షన్ రేట్ అండ్ డెత్ రేట్ క్లియర్ గా తెలుసా అని అదొక క్వశ్చన్. అండ్ ఆల్సో ద ఎగ్జాక్ట్ వేరియంట్ ఆఫ్ ద వైరస్ కూడా ఒక డిస్కషన్ ఉంది మన దగ్గర మైల్డ్ వచ్చింది అనేది. కానీ చైనాలో ఫస్ట్ దాన్ని ఇది చేసినప్పుడు దెర్ ఆర్ 2 types, ఎల్ స్ట్రెయిన్ అని, ఒకటి లెస్ ఇన్ఫెక్టివ్ అన్నారు. కానీ అది కూడా లైక్ నాట్ ఎ కాంక్రీట్ డేటా. ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ పర్సంటేజ్ వైస్ తీసుకుంటే నాకు తెలిసి అన్ని దగ్గరలో అన్ని కంట్రీస్ లోనూ అటు ఇటుగా అదే ఉంది. లైక్ 5% అబౌట్ హ్యావ్ సింప్టమ్స్, 2% డెత్ రేట్. అది స్పెక్యులేటివ్ క్వశ్చన్ అని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి మనం వీఆర్ నాట్ ఇమ్యూన్ టు కరోనా వైరస్. ఇట్స్ సింహ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నా ఒపీనియన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో దాదాపు స్టాటిస్టిక్స్ ప్రకారము 1 కోటి జనాభాకు వ్యాధి సంక్రమించింది, 150,000 వరకు మరణించారు అనేది స్టాటిస్టిక్స్. కానీ ఒకటి ఈ జబ్బు మనకు వచ్చినప్పటి నుంచి మనకేంటంటే ఏజ్ ఎక్కువ ఉంటే వృద్ధుల్లో అయితేనేమి 65 years రిటైర్డ్ పాపులేషన్ లో ఎక్కువ మార్టాలిటీ అవడం జరుగుతుంది అనుకో. కానీ మన ఇండియాలో 65% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ లెస్ దెన్ 35 years old. కాబట్టి యంగర్ పాపులేషన్ లో ఇది రావడం వల్ల చాలా మంది రికవరీ పెరుగుతుంది. అంతేగాని మనకేదో స్పెషల్ ఇమ్యూనిటీ ఉందనో లేదంటే ఇంకా వెదర్ వల్లనో లేదా మనం తినే ఫుడ్ అనేది ఐ డోంట్ థింక్ సో. బట్ బికాజ్ మన యంగర్ జనరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇండియాలో పాపులేషన్ 65, ఈవెన్ 50% ఆఫ్ ఆల్ ఇండియన్ పాపులేషన్ 25 years or less than 25 years old. కాబట్టి వాళ్ళలో రావడం వల్ల రికవరీ రేట్ ఎక్కువ ఉంది నేను అనుకుంటున్నాను. రైట్. దట్స్ గుడ్ పాయింట్ సింహ. ఎందుకంటే ఎల్డర్లీ పీపుల్ మనం ఇటలీ లాంటి దేశంలో చూసాము, ఎక్కువ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉండే ఇటలీలో. ఎందుకంటే 65 and above సీనియర్ ఏజ్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇటలీ ఒకటి అన్నమాట. అందుకని మోర్టాలిటీ రేట్ ఎక్కువ కనబడింది ఇటలీలో. యుఎస్ఏ లో కూడా ఎందుకు మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉందంటే ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారన్నమాట ఇక్కడ. సో డాక్టర్ మోహన్ రెడ్డి మంచి పాయింట్ చెప్పారు. ఇండియాలో కోమార్బిడిటీస్ ఎక్కువ మనకి, కోమార్బిడిటీస్ మనకు అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నేను ప్రైమరీ కేర్ డాక్టర్ గా నేను చెప్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్క పేషెంట్ కి చాలా క్రానిక్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ అబౌవ్ 65 ఉంటే తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ డెత్ రేట్ ఎక్కువ, మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది సింహ ఇటువంటి పాపులేషన్ లో. మన దేశంలో డాక్టర్ మోహన్ రెడ్డి అన్నట్టు యంగర్ పాపులేషన్ ఎక్కువ ఇండియాలో. అది మనకు ఒక అదృష్టం అని చెప్పుకోవాలి మన దేశానికి. యంగర్ పాపులేషన్ ఉన్నందువల్ల మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట కంపేర్ టు యుఎస్ఏ అండ్ లైక్ ఇటలీ. రైట్. సో మనం ఫైనల్గా వాసుదేవ్ రెడ్డి గారు, అంటే మనం క్లోజ్ చేసే ముందుగా, సో మెయిన్ ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ వ్యాక్సినేషన్ ఇవన్నీ రావటం ఇవన్నీ కూడా హర్షించదగ్గ విషయం ప్రపంచవ్యాప్తంగా. అంటే చాలా ఒక 1 yearలో ఇంతవరకు ఇది ఒక అద్భుతంగానే ప్రతి డాక్టర్లు మీరంతా కానీ అదేవిధంగా యావత్ ప్రపంచం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. 1 yearలో ఒక వ్యాక్సినేషన్ అనేది 95% రేషియోతో రావడం అనేది. సో అయితే ప్రధానంగా వీటన్నింటికి మించి పబ్లిక్కి
చాలా అనుమానాలు, అపోహలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయ్యో! ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే వీళ్ళు షార్ట్ టైమ్‌లో చేశారు కదా! సో, ఇది అంత ఎఫిషియన్సీ ఉంటుందా? ఈ రిజల్ట్స్ ఇందాక అన్నట్టుగా 1, 2 ఇయర్స్ అయితే గాని ఇప్పుడు ఎగ్జామ్‌లో ఉన్నాం. ఎగ్జామ్ కంప్లీట్ అయితే గాని మనకి ఐ మీన్ రిజల్ట్స్ కోసం ఇంకా 1, 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు రాస్తున్నాం అనే పరిస్థితి ఉన్నప్పుడు పబ్లిక్‌లో అదొక ప్రశ్నగా భయాందోళన కలిగిస్తుంది. సో, అవును. ఏమంటారు దాని మీద? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ సింహ. ఎందుకంటే అందుకనే అంటున్నాం ఇప్పుడు యుఎస్ఏలో వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు చాలా మంది సైన్ అప్ చేయలేదు మా హాస్పిటల్ సిస్టమ్ లో కూడా. హుహు. ఎందుకంటే ఇటువంటి అపోహలు ఎక్కువ అన్నమాట. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు సెలబ్రిటీస్, ఇప్పుడు లీడర్స్ ఇక్కడ జో బైడెన్ అయితే గాని, ప్రెసిడెంట్ బుష్ గాని, తర్వాత ఒబామా, ఇటువంటి సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్, రిలీజియస్ లీడర్స్ వీళ్ళంతా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది సింహ ఇటువంటి మ్యాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో. హుహు. వీళ్ళు వ్యాక్సినేషన్ పబ్లిక్ గా తీసుకోవడం, ఆ మెసేజ్ ని స్ప్రెడ్ చేయడం, మేము వ్యాక్సినేషన్ తీసుకున్నాం, మాకు ఏమి కాలేదు, మీరు తీసుకోండి అన్న మెసేజ్ ని కామన్ మ్యాన్ కి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సిచ్యువేషన్ లో సింహ. కాబట్టి మన దేశంలో కూడా సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇటువంటి వాళ్ళు అందరూ వ్యాక్సినేషన్ పబ్లిక్ గా తీసుకోవడం, ఆ తీసుకున్న సమాచారాన్ని అందరికీ రీచ్ అయ్యేటట్టుగా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అపోహలు తొలగించాలంటే హుహు. మనం అందరూ ఈ సెలబ్రిటీస్, మూవీ యాక్టర్స్ ని ఎక్కువ ఫాలో అవుతుంటారు, క్రికెట్ స్టార్స్, ఆ! వాళ్ళకి నచ్చిన పొలిటికల్ లీడర్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని రిలీజియస్ లీడర్స్ ఎలా చెప్తే అలా వినే వాళ్ళు ఉంటారు. హుహు. సో అటువంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని పబ్లిక్ గా ఆ మెసేజ్ ని అందరికీ రీచ్ అవుట్ అయ్యేటట్టుగా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి అపోహలను తొలగించడంలో ఇటువంటి మెజర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో సింహ. ఏ దేశంలో అయినా కూడా సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్, రిలీజియస్ లీడర్స్ పబ్లిక్ గా వ్యాక్సిన్ తీసుకొని, అరే మాకేం కాలేదు, మేము వ్యాక్సిన్ తీసుకున్నాం, మీరు కూడా తీసుకోండి అన్న మెసేజ్ అయితే మాత్రం గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ అపోహలు తొలగించడానికి. వాసుదేవ్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే అదేవిధంగా మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్లుగా సో ఏదైతే ఈ వ్యాక్సినేషన్ విధానం ఉందో సో మనకి దాని మీద మీరేమంటారు? అంటే ఈ అపోహలు ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. సో మీరు ఇదివరకు స్టార్టింగ్లో వాసుదేవ్ రెడ్డి గారు అన్నట్టుగా చాలామంది సైన్ చేయడానికి ఈవెన్ డాక్టర్సే కూడా వెనకాడిన పరిస్థితి. అదేవిధంగా నేను విన్నాను కూడా చాలామంది దగ్గర నుంచి. సో దానికి అప్పుడే ఎందుకు మనం కంగారు పడకుండా వెయిట్ చేద్దాం, సో ఇంకా దీన్ని చూద్దాం, పరిశీలిద్దాం అనే ధోరణిలో డాక్టర్సే ఉంటే సో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సో వారు ఏ విధంగా ముందుకు రాగలుగుతారు? మనం వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా అబద్ధం అనేది తొందరగా వ్యాప్తి చెందుతుంది నిజం కంటే అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లు అలర్జీస్, ఇప్పుడు వ్యాక్సినేషన్ అలర్జీస్ గురించి ఇప్పుడు పెద్ద ప్రాపగండా జరుగుతుంది. సో మన డేటా తీసుకుంటే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో 11 మంది మాత్రమే అలర్జీస్ ఉన్నాయి. అది కూడా ఈ వ్యాక్సిన్ మెటీరియల్ కాదు, వ్యాక్సిన్ లో ఇంకా అడ్జువెంట్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, యాడిటివ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒక కెమికల్ ఉంటుంది, పాలిఎథిలిన్ గ్లైకాల్ అంటాము, పాలిసార్బేట్ అని. మనము దగ్గు మందుల్లో లేదంటే మనం ఎనిమా లాక్సేటివ్ తీసుకునే వాటిలో ఉంటుంది అనమాట. అది అలర్జీ ఉన్న వాళ్ళకు ఇది వస్తున్నాయి ఈ అలర్జీస్. అంతేగాని ప్రతి వాళ్ళకు డస్ట్ అలర్జీ, పాలన్ అలర్జీ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోకూడదు వ్యాక్సిన్ అనేది ఒక పెద్ద ప్రాపగండా సోషల్ మీడియాలో వీటిలో వస్తాయి. అది తప్పు. అది అంటే ఒక స్పెసిఫిక్ గా ఏదైనా సివియర్ అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ అనేటివి కానీ, లేదంటే ఒక ఇట్లా వ్యాక్సిన్ ఇంతకు ముందు తీసుకున్నప్పుడు కానీ ఏదైనా బాగా బ్లడ్ ప్రెషర్, బీపీ పడిపోవడము, గుండె వేగంగా కొట్టుకోవడము, లేదంటే బాగా ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం జరగడము, అట్లా అనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటారు. అట్లా ఉన్న వాళ్ళలో కానీ తీసుకోకపోకుంటే ఓకే వ్యాక్సిన్ కానీ, లేదా నాకు డస్ట్ అలర్జీ ఉంది, నాకు పాలన్ అలర్జీ ఉంది, సో కాబట్టి నేను ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు అనేది ఒక పెద్ద ప్రాపగాండా. అందుకని ఎప్పుడు యాంటీ వ్యాక్సిన్ క్యాంపెయిన్ అనేది ఎప్పుడు చాలా అగ్రెసివ్ గా పనిచేస్తూ ఉంటది అనమాట. కాబట్టి ఈ మీడియా అయితే మీలాంటి వాళ్ళు, అది ఎలక్ట్రానిక్ ప్లస్ సోషల్ మీడియా, పేపర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దీంట్లో అపోహలు తొలగించాల్సిన అవసరం చాలా ఉంది. సో అప్పుడు మనం ఈ డేటాలో వాటిని సబ్మిట్ చేసి చూడండి, ఈ 11 మందికి వచ్చిన 10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే అది కూడా ఆ కెమికల్ దగ్గు మందు వాళ్ళకున్నట్టు అలర్జీ ఉన్న వాళ్ళలోను, లేదా ఎనిమా తీసుకున్నప్పుడు అలర్జీ ఉన్న వాళ్ళలో మాత్రమే ఉంది. కాబట్టి చాలా మంది సేఫ్ గా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని మీలాంటి వాళ్ళు, రాజకీయ, సినీ రంగ, క్రీడాకారు ప్రముఖులు వీళ్ళందరూ ముందుకు రావాలి. అప్పుడైతేనే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ అండి. సతీష్ రెడ్డి గారు
చివరిగా మీరు చెప్పండి మీ ఫైనల్ మెసేజ్ ఫర్ ఆడియన్స్. అందరిది ఒకటే అండి ఫైనల్ మెసేజ్. Yeah. గో ఫర్ ద వ్యాక్సిన్, స్టాప్ ద పాండమిక్. వేరే అండ్ బి అంటిల్ లైక్ మనకి ఇదంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా అయిపోయింది అనుకునేంత వరకు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, మాస్క్స్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మీకు రిస్క్ తక్కువ, కానీ యూ స్టిల్ క్యాన్ బి ఎ క్యారియర్. ప్రతి ఒక్కరూ సేఫ్ అనుకొని హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేంత వరకు ఇవి పాటిస్తూ వ్యాక్సిన్ అవైలబిలిటీ వచ్చినప్పుడు ధైర్యంగా తీసుకోండి, పాండమిక్ ని ఆపండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరంతా వచ్చి అనేక విషయాలు మన అందరికీ ప్రేక్షకులందరికీ కూడా అందించినందుకు. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా భవిష్యత్తు మరింత వేగంగా ఈ వ్యాక్సినేషన్ విషయంలో అపోహలు ఏమున్నా కూడా తొలగిపోయి పూర్తి స్థాయిలో అందరికి కూడా ఈ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చి ఈ పాండమిక్ నుంచి ప్రపంచం బయటపడాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి పాల్గొన్నందుకు. సో చూశారు కదండి, సో ప్రధానంగా ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా త్వరితగతిన అందే ప్రయత్నం జరగాలని, అంతే తప్ప వేరే ఇతరత్ర భేషజాలాలకు పోయి సో ఈ పాండమిక్ని మనం కంట్రోల్ చేయాలంటే అందరూ ఒక టీం వర్క్లా ఉంటే కానీ ప్రపంచం అంతా కూడా ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితి. కాబట్టి సో అది ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన సహాయ సహకారాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీసుకోవాలని, అదేవిధంగా కేవలం వీటొక్కటితోనే కాదు వ్యాక్సినేషన్ అయినా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ని ఖచ్చితంగా పాటించాలని, లేదన్నట్లయితే మళ్ళీ ఈ పాండమిక్ మనకి మరింత విస్తృతంగా వ్యాపించే పరిస్థితి కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని వారి మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.